ఒకరి దగ్గర నుంచి కొన్ని టెంకాయలు అయితే తీసుకొని వచ్చి ఇలా మట్టిలో వేశాను. అన్నీ మొలిచినాయి. ఒక 3 అయితే మొలవలేదు. సో అవి కూడా మొలుస్తాయి. ఈ మొలిచిన వాటిని తీసుకొని వేరే ప్లేస్లో నాటబోతాము. ఇవి పెరకడం అయితే భలే కష్టం ఉంది. కొన్నిటిని అయితే తెంపేసాము, కొన్నిటిని అయితే కోసేసాము. కొన్ని టెంకాయలు అయితే ఇందులో ఉన్నాయి కదా, ఈ టెంకాయలు సపరేట్గా చెట్టు సపరేట్గా వచ్చింది. అవి బతుకుతాయో బతుకో కూడా తెలియట్లేదు. తెలిస్తే కామెంట్లో చెప్పండి. కొందరు అన్నారు 30 సంవత్సరాల టెంకాయ చెట్లలో నుంచి తీసిన టెంకాయలు మాత్రమే బాగా టెంకాయలు వస్తాయి అనేసి అన్నారు. అది ఏమాత్రం నిజమని నాకు తెలియదు. దీని గురించి ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు నాకు కమెంట్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇంకా గుంతలు అయితే లోడేశాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను లోడ్ పెట్టుకున్నాను గుంతలు. మట్టి అయితే ఎర్ర మట్టి బాగుంది. సో అందుకని నేను ఎక్కువ లోతులో లేదు, మినిమం లోతునేసే లోడాను. ఈ టెంకాయ చెట్లు ఎప్పుడు కానీ లోతులుగా నాటేయకూడదు, బాగా లోతులో నాటేయకూడదు. జస్ట్ టెంకాయ బూడితే చాలు. ఇది చింత చెట్టు అనమాట. ఇంకొక వీడియో కూడా ఉంది నా ఛానల్లో, చూడండి. ఈ చింత చెట్టుకి ఒక పాదుకప్పు చేశాను, కానీ ఈ చింత చెట్టు అయితే పెరగలేదు. అప్పటి నుంచి అలాగే ఉంది, కొంచెం ఎగురు వస్తుంది, అట్లేగా ఉంది. ఇంకా చుట్టూరు చూసుకుంటే చెట్లు చూడండి ఎలా ఉంది. ఇప్పుడు ఒక చింత చెట్టు చూపిస్తాను. అది పాత చింత చెట్టు, ముసిల్ది అయిపోయింది. సో ఆ చెట్టుని ఎక్కడానికి కూడా భయపడుతున్నారు కాబట్టి ఏదో ఒక చింత చెట్టు పెంచుదామని అలా ట్రై చేస్తాను. ఇదే నేను చెప్పిన చింత చెట్టు. ఈ 2 టెంకాయ చెట్లు ఏంటంటే ఒకటి ఒక్కొక్క రకము కొనుక్కొని వచ్చాను. సో ఇవి త్వరగా కాస్తాయి అనేసి అన్నారు. ఇంక ఈ టెంకాయ చెట్లన్నీ నేను ఇందాక చెప్పాను కదా, టెంకాయలు తీసుకొచ్చి వేసాను, అన్నీ మొలకొచ్చాయని. చూడండి ఏమాత్రం వచ్చినాయి. ఇవన్నీ నేను జస్ట్ అటు మట్టిలో కొద్దిగా లోతులోడి అలా బుడిచిపెట్టినట్టు అన్నీ అయితే వచ్చేసినాయి. సో నార్మల్గా అయితే ఈజీగా ఉండాలంటే ఏదైనా కవర్లో వేసి మట్టి పోసి బుడిస్తే మనం పెరుక్కోవడానికి నాటుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మట్టిలో వేయొద్దు. నేను చాలా కష్టపడ్డాను పెరగడానికి. సో మట్టిలో అయితే మరగ వేసేయద్దు. లేదు ఈజీగా వేలో ఏదన్నా వాటర్ క్యాన్లు అంటే పెద్దవి 20 లీటర్ వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, అవి కోసుకున్న మట్టి పోసి అలాగనే నాటండి, కానీ ఈ విధంగా వేసేయద్దు. నేను చేసిన తప్పు చేయొద్దు అనేసి మీకు చెప్తా ఉన్నాను. చాలా కష్టపడి పెరిగాను. ఇంకా మా ఇంటి చుట్టూరు చూసుకుంటే బోల్డ్ చెట్లు ఉన్నాయి. నేను మా అమ్మ కలిసి నాటినేటివి. నాకు చెట్లు అంటే మంచిగా ఇష్టము. సో దానికి సంబంధించిన వీడియోస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. గార్డెన్ టూర్ అనేసి ఒక వీడియో ఉంటుంది, దానికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా చాలా లింక్స్ ఉంటాయి ఈ చెట్లు గురించి, అన్నీ ఒకసారి అయితే చూసేయండి. మొత్తానికైతే టెంకాయ చెట్లు అనేది నాటేశాను. సో ఈ టెంకాయ చెట్లు ఎక్కువ లోతులో నాటుకోకూడదు అనమాట. ఈ కొబ్బరికాయ అని కొందరు అంటారు దీన్ని, మేము టెంకాయ అంటాం. సో టెంకాయ అయినా కొబ్బరికాయ అయినా ఒకటే. ఇది అనేది ఎక్కువ లోతులో నాటుకుంటే మనకి సరిగ్గా రాదు చెట్టు. ఆ టెంకాయ బుడితే చాలు. ఇంకొకటి ఏంటంటే 2-3 అడుగులు లోడి రాళ్ళన్నీ తీసేసి మెత్తమట్టి పోసి దాని తర్వాత ఇసుక కూడా పోసి నాటితే ఇంకా బెటర్గా వస్తాయనేసి అంటారు. ఇక్కడైతే మొత్తం మెత్తమట్టి కాబట్టి నేను ఏం చేయలేదు, అట్లాగే దాటాను. ఇప్పుడు నాటినాను కదా, ఇది నిమ్మ చెట్టు. సరే నిమ్మ చెట్టు ఇంటి దగ్గర ఒకటి మొలుచునింది, సరే ఎందుకు వేస్ట్గా పోయేదనేసి దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ నాటేస్తూ ఉన్నాను. సో ఈ టెంకాయ చెట్లతో పాటు ఈ నిమ్మ చెట్టు కూడా నాటాము. ఇంకా దీంతోపాటు ఇంకా కొన్ని చెట్లు దీంట్లో నాటుతాను, అది కూడా ఫ్యూచర్ వీడియోస్లో వస్తుంది. ఖచ్చితంగా అయితే చూడండి. ఈ అన్నమాట నేను ఇప్పుడు నా ఇంటి దగ్గర మొలేసిన టెంకాయ చెట్లన్నిటిని తీసుకొచ్చి ఇక్కడైతే నాటేశాను. ఈ కొబ్బరికాయలు అనేక విధాలుగా ఉపయోగపడతాయి అనడానికి ఇదే నిదర్శనము. చెట్లు లోడేటప్పుడు 2 టెంకాయలు సపరేట్ అయ్యాయి. ఆ టెంకాయ లోపల కూడా మనకి వైట్ కలర్లో ఉంది, మీరు గమనించవచ్చు. సో ఇది బయట అయితే 50 రూపాయలకి అమ్ముతారు. ఇది కూడా మనకి ఇప్పుడు యూస్ఫుల్ అయ్యింది. దీన్ని ఎందుకు వేస్ట్కి పోయేదని దాన్ని లోడుకొని సపరేట్గా చేసుకున్నాము. దీంట్లో 2 టెంకాయలు అయితే చిన్నవి మీరు చూడొచ్చును, కట్ చేసి అందులో పీసు పెట్టున్నా. చిన్నది ఇది కులిపోయింది, ఇది చూస్తున్నారు కదా, ఇది కులిపోయింది. ఇది బాగుంది. సో ఇప్పుడు ఇందులో మీకు చూస్తేనే తెలుస్తుంది. ఇది ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని తింటాం. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా చాలా వీడియోలు అప్లోడ్ చేస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా.